చావు లేదు. మనం ఎవరం చచ్చినా చావం. పుట్టుకకి చావులు చాక్లెట్లు ఇవ్వాలి, చావు కూడా చాక్లెట్లు ఇవ్వాలి, గుర్తుంచుకోండి. చేపలు కొట్టండి. చావు అంటే చావు అని ఎక్కడా లేదు. బయటకు వస్తా ఉంది, దేహం నుంచి బయటకు వస్తా ఉంది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజం. ఎందుకంటే మనం ఆత్మ పదార్థం. ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది, కానీ మనం మటుకు హాయిగా ఉన్నాం. మనమంతా ఆత్మజ్ఞానులం, యోగులం, ధ్యానులం. We are all gods. ఈ ప్రపంచంలో ఈ సమూహం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది, ఒక నూతన పంథాన్ని సూచించింది. ఎక్కడా ఎవరు సంబరాలు చేసుకోకపోతే మనం చేసుకుంటున్నాం. మనం చూపిస్తున్నాం ప్రపంచానికి మనిషి ఎలా జీవించాలో మనం అలా జీవిస్తున్నాం. భగవద్గీతకి అద్దం పట్టిన వాళ్ళం మనం, ఖురాన్కి అద్దం పట్టిన వాళ్ళం మనం, బైబిల్కి అద్దం పట్టిన వాళ్ళం, ఉపనిషత్తుకి అద్దం పట్టిన వాళ్ళం. మనమంతా ధ్యానులం. వీ వాంట్ మెడిటేషన్ ఎవ్రీవేర్, వీ వాంట్ ట్రూత్ ఎవ్రీవేర్, వీ వాంట్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్. మొత్తం ఏడాదిని ఓయాసిస్ చేస్తాం, మొత్తం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. ఈ కడతాల్లో భూమి మీద స్వర్గం ఉన్నప్పుడు ఇదే స్వర్గం అన్ని చోట్ల ఎందుకు రాదు? మనం మన కోసం పుట్టలేదు, మనం ప్రపంచం కోసం పుట్టాం. ప్రపంచాన్ని బాగు చేసి తీరుతాం. I have achieved whatever I want to achieve. It gives me immense satisfaction. Immense is not the word. నా ఆశయ సాధన నేను ముగించుకున్నాను. ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదు. వాళ్ళు హాయిగా జీవిస్తున్నారని మనం తెలుసుకోవాలి. వాడు సత్యలోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి, మాయ లేని లోకాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. దానికి సంతోషించాలి. మనం పుట్టుకకి సంతోషించాలి, గిట్టుటకు సంతోషించాలి.